రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు. ఈ వీడియోలో జనాలు బుద్ధుని బీభత్సంగా వాడిన కొన్ని అరచకాలను చూడబోతున్నాం. మహానుభావుడు ఇందులో వీళ్ళు చేసిన వింతల్ని అక్కడెలా పెట్టారా? అలాగే విచిత్రమైన వంటకాలని చూసారంటే ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని అంటారు. బాగా కండబట్టున్న ఈ పోరి భార్యపాలు పిండుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటది. ఈ బడుదాయిగాడైతే బ్రహ్మాండంగా కిచెన్ బండ మీదనే కూర్చొని ఫోన్ చూస్తూ వంటనైతే వండుతూ ఉంటే చూడండి. మనకు అవసరమా? రాక రాక ఈ తెల్ల దోశపోళ్ళు మన ఇండియాకైతే వస్తే మనం చేసే ప్రతి పని వాళ్ళకి వింతగానే కనిపిస్తూ ఉంటది చూడండి. పాపం అక్కకి 9వ నెల అనుకుంటా హాస్పిటల్ కి వచ్చిళ్ళు. ఇంకా నొప్పులు పడుతున్న అక్క చేసేదంతా చేసి ఎండలున్నట్టు ఎట్లా కూర్చున్నాడు చూడండి అని మనసులో తిట్టుకుంటుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ తిక్కలోడు నిద్రముఖం నుంచి లేసొచ్చి చూడండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మామూలుగా మనం కోడిగుడ్ల మీద కోళ్లను పొదగడం చూసుంటాం, కానీ ఈ వింతని చూడండి ఫ్రెండ్స్. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే జర్ర మిస్టేక్ అయ్యి అన్న వాళ్ళ లవర్ కి వీడియో కాల్ అయితే పోతది. ఇంకా వెంటనే మనోడు బెదిరుకొని ఫ్రెండ్స్, చాట్ జీపీటీ కూడా జంతువులకి న్యాయం చేస్తుంది చూడండి. రిమూవ్ ద డాగ్ ఇన్ దిస్ ఫోటో అని పెడితే వాణ్ణి మాత్రమే రిమూవ్ చేసి డాగ్ ని మాత్రమే ఉంచేసింది. ఆపరిచినట్టుంది నాకా. పిల్ల, నువ్వేమన్నా వెన్నెలవా? ఏ ఇంత తెల్లగా ఉన్నావే? సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. ఇంట్లో చికెన్ మటన్ వండుకునేటప్పుడు కొత్తిమీర తురిమేందుకు ఇబ్బంది పడకుండా ఈ అక్క చిట్టి మైండ్తో భలే ఐడియా చెప్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే పగలబడి నవ్వుకుంటారు. ఈ లంచా కొడుకు ఎవరు? పాపం మనోడు కల్లో ఎంతో ఇష్టంగా స్వీట్ అయితే తింటున్న టైంలో పాపం కల్లో కూడా ప్రశాంతంగా ఉండనిత్తలేడు. గుర్రం లెక్కున్న ఈ పోరి అయితే సెల్ఫీని తీసుకుంటది గాని నాకు ఎక్కడో తేడాగా కనిపిస్తుంది చూసారా? అంటే చేసుకోక ఇంట్లో దోషంలు అయితే చేసుకుంటే అవి అస్సలు రాకుండా పెంకకైతే ఇలా అతుక్కుపోతుంటాయిగా. అలాంటి టైంలో ఈ అక్క చేసిన విధంగా చేశారంటే నా సామిరంగా దోషలైతే దన్నుమని ఇలా వచ్చేస్తాయి. ఐడియా బాగుంటే నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసేయండి.
ఆహా, ట్రాలీలో పట్టే సంతానాన్ని ఒక్క బండి మీద వేసుకొని తీసుకెళ్తుండగా మొగుళ్ళ మీద బాగా అనుమానం ఉన్న పిల్లలు ఇట్లాంటి తింగర థాట్స్ తో మొగుళ్ళని దొరకపట్టేస్తారు, జాగ్రత్త. మనోడైతే తేలిగ్గా దొరికేశాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. పాపం పోరగాడైతే ప్రేమలో పడ్డట్టుండు. ప్రేమ పాటలు వింటూ తెగ ఫీల్ అయిపోతుండు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకేం అర్థమైందో తెలిస్తే కామెంట్ చేసి వీడియోకైతే బూస్ట్ కోసం ఒక లైక్ చేసేయండి. బీర్ల రేట్ ఎక్కువై మనం తిప్పలు పడుతుంటే ఈ దిమాగ్ తక్కువలు దారుతోనే దారుణంగా ముఖం కడిగేసుకుంటుళ్ళు. వీళ్ళ ఫన్నీ చాటింగ్ ని చూడండి. హ్యాపీ బర్త్డే సంజన అని మనోడైతే పెట్టిండు. ఇంకా థ్యాంక్ యూ అని ఆడి లవర్ అయితే పెట్టింది. ఇంకా మంచిగానే రిప్లై అయితే ఇచ్చిందని పార్టీ అడిగితే ఆ పోరి చూడండి బీజేపీ పార్టీ అని పెట్టేసింది. ఓసిని సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఇదేనేమో. పైసలు ఎంచుతున్న ఈ తిక్కలోని ఎంత తేలిగ్గా ఎలా బకరా చేశారో చూడండి. వామ్మో, ఇదెక్కడి వంటకం రా నాయనా. చెప్పులు షూలతో బజ్జీలే చేస్తున్నారు. అరే నీ అబ్బా, ముసలోడికి ఎక్కడో సుడింది గురు. సహాయ నిధి కింద మనోడు రోడ్డు మీద పోతున్నోళ్ళకి దారు సీసాలనే పంచి పెడుతుండు. అక్కడికి ఏదో పుణ్యానికి వచ్చిన సొమ్ము లెక్క ఆడు చూడండి. వామ్మో, లివర్లు లంగ్స్ సహమింగనికి ఈడైతే సిగరెట్ వనన్నే నాటేస్తుండు. అబ్బా, అన్ని కూరలతో పాటు ఫోన్ని కూడా పెట్టుకోనికి కొంచెం జాగనైతే ప్లేట్ లోనే ఇచ్చేసిళ్ళు. తిప్పలు పడి అయితే ఈ చైనా వాళ్ళు 10 సెకండ్లలోనే నూడిల్స్ ని తయారు చేసే దారుణమైన విషయాన్ని అయితే తయారు చేసేశారు. అయిపోయా, నూడిల్స్ రెడీ. బహుశా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇదేనేమో. ఈ పిల్లి బుజ్జి ముండలు చూడండి ఎంత బుద్ధిగా ఫోన్ లో కార్టూన్ చూస్తున్నాయో. वाह क्या सीन है, वाह क्या सीन है. ఈ పాగల్గాడు ఎన్నడైనా కోక్ ని తాగిండో లేదో తెలియదు గాని కోకోకోల మూతని ఎలా తీయాలనో తెలియక తెగ పరేషాన్ అయిపోతుండు. కత్తిని తీసి కట్ చేద్దామని చూసేస్తుండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన మనుషులకే కాదు, ఈ ఊర కుక్కలకు కూడా మంచి గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉంటది. గ్యాంగ్ నేసుకొని ఊర కుక్కలన్నీ ఊరంతా మంచిగా తిరుగుతున్నాయి చూడండి. ఫ్రెండ్స్, లాజిక్ తో ఆలోచించండి, ఇక్కడ ఏం జరిగి ఉంటుందో. మనోళ్ళు మంచిగా మామిడి తోటలోకి అయితే దావత్కి పోయి మంచిగా వంటలనైతే వండుకుంటారు గాని బర్గర్ ని బ్రహ్మాండంగా తింటున్న ఈ చైనీస్ పోరి బొద్దింకని చూడగానే వదిలిపెట్టకుండా చిచ్చి
అయ్యి బాబు సూపర్ గా ఉందండి. పాలు పొంగుతున్నాయని ఈ అక్క నిమ్మలంగా నోరుతో ఊదుతుంటది. ఇంకా నెక్స్ట్ టైం పొంగుతుంటే చూసిన మొగుడు ఊరుకుంటాడా? చిన్న ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగిపోతా అని వాడి తెలివిని ప్రదర్శిస్తాడు. హెల్లంతో తన్నులు తినడం అంటే మనోళ్ళకి భలే సరదా అనుకుంటా. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో తెల్లగుండే ఇడ్లీలనే చేస్తారు గాని నాగపూర్ లో గిట్లాంటి నల్లగుండే బ్లాక్ ఇడ్లీలను మాత్రమే చేసి తింటారంట. మీరెప్పుడైనా తిన్నారా మరి? ఈ దూలగాడి దూల పనికి ఏమైందో చూడండి. తర్వాత బొమ్మ దద్దర్లు పద్దే. హల్దీ ఫంక్షన్ లో పెళ్లికి పసుపు రుద్దే టైంలో అత్త కూతురు చూడండి పెళ్లి కొడుక్కి ఎక్కడ పసుపు రుద్దుతుందో. పాల లెక్క తెల్లగున్న ఈ పోరి ముట్టుకోగానే మనోడికి నరాలు లాగినట్టున్నాయి. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. అబ్బా, పాప కూడా పసుపు రుద్దుతూ పైసచ్చిక ఆనందాన్ని పొందుతూ ఉంటది. అబ్బా, ఇదేదో బాగుందని అనిపిస్తుందా ఫ్రెండ్స్? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? రొత్తగా మ్యాగీలో ఎగ్ని వేసి వెరైటీ వంటని చేద్దామనుకున్నాడు గాని పాపం చాలా సేపు అయితే చేతిలో కప్ని పట్టుకొని గప్చుప్ల కోసం వెయిట్ చేస్తున్నాడు గాని వేసేసరికి చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా గర్ల్స్ హాస్టల్లో గిట్లాంటి వింతలు జరుగుతున్నాయంట. ఈ ఒళ్ళు బద్ధకం ఉన్న పోరీలు చూడండి ఫ్రెండ్స్. ఎంటికలు ఎంత దువ్వినా పైకే లేస్తున్నాయని ఈ తిక్కలోడైతే తిక్కలేసి చూడండి. ఫ్రెండ్స్, చివర్లో ఈ ఫన్నీ కామెడీని చూసి నవ్వేసుకోండి. ప్యాసింజర్లంతా మంచిగా ఫ్లైట్ లోకి ఎక్కినాక కిందున్న ఈ తిక్కలోడైతే డ్రైవర్ హెయిర్ హోస్టర్ ఎక్కక ముందే డోర్ నైతే వేసేస్తాడు. ఈ డ్రైవర్ గాడు కూడా దేడిది మాకు ఆలోచనతో డోర్ ని వేసి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని దేవుడా అంటాడు. డ్రైవర్ లేని ఫ్లైట్ ఎట్లా పోతుంది అసలు? ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు. మీరెప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నా.